హాయ్ అండి, ఈ వీడియోలో నేను చిన్న బేబీస్కి స్టీల్ బాటిల్ యూస్ చేయడం ఎంత ఇంపార్టెంట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అయితే షేర్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మా ఫస్ట్ పాప తన్వి పుట్టినప్పుడు నేను మదర్ ఫీడ్ ఇచ్చాను. బాటిల్ ఫీడింగ్కి స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యాక ప్లాస్టిక్ బాటిల్కి బదులుగా స్టీల్ బాటిల్ కొందామని అయితే ఫిక్స్ అయ్యాను నేను. ఆ టైంలో నార్మల్ స్టీల్ బాటిల్ కాకుండా బెస్ట్ క్వాలిటీ స్టీల్ బాటిల్ అయితే తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను. 500 రూపీస్ అయితే పెట్టి మంచి క్వాలిటీ అయితే స్టీల్ బాటిల్ నేనైతే కొన్నాను. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, తన్వికి యూస్ చేసిన సేమ్ బాటిల్ సిలికాన్ నిప్పులు అయితే చేంజ్ చేసి ఇప్పుడు నిహిరాకు కూడా యూస్ చేస్తున్నాను. అంటే ఒక్కసారి మంచి క్వాలిటీ కొన్నాక ఇయర్స్ వరకు సేఫ్గా అయితే యూస్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్లో హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఉంటాయి. స్టీల్ బాటిల్స్ సేఫ్, అలానే స్మెల్ కూడా రాదు, టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు. ప్రాపర్ క్వాలిటీ ఉంటే రస్ట్ కూడా అస్సలు రాదు. నేను కొన్న క్వాలిటీ బాటిలే దానికి ఎగ్జాంపుల్. ప్లాస్టిక్ బాటిల్ అయితే 4-5 టైమ్స్ అయినా మార్చాలి, బట్ స్టీల్ బాటిల్ అయితే 1 టైం ఇన్వెస్ట్మెంట్. నిహిరాకు కూడా నేను ప్రజెంట్ మదర్ ఫీడింగే చేస్తున్నాను, బట్ రాగి జావా లేదంటే వాటర్ పట్టించాలి అన్నప్పుడు ప్లాస్టిక్ బాటిల్ బదులుగా ఈ స్టీల్ బాటిల్ని అయితే యూస్ చేస్తున్నాను. స్టీల్ బాటిల్ కొనేటప్పుడు తప్పకుండా చెక్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ని అయితే నేను ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ అయితే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ బాటిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, క్యాప్ ప్రాపర్గా ఫిక్స్ అవుతుందా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలి. నేను అప్పుడు కొనేటప్పుడు చెక్ చేయలేదు. కొన్నిసార్లు క్యాప్ ప్రాపర్గా సెట్ కాకపోతుంటే మిల్క్ అయితే లీక్ అయిపోతుంది. బాటిల్ లోపల స్మూత్గా ఉండేలాగా చూడండి. స్మూత్గా ఉంటే క్లీన్ చేయడం చాలా ఈజీ అండ్ జర్మ్స్ కూడా ఉండవు. ఎవ్రీ యూస్ తర్వాత మైల్డ్ లిక్విడ్ సోప్తో అయితే నేను క్లీన్ చేస్తాను. స్మాల్ క్లీనింగ్ బ్రష్ అయితే యూస్ చేసి లోపల కార్నర్స్ కూడా క్లీన్ చేస్తా. ఫైనల్లీ హాట్ వాటర్తో అయితే ఫైనల్ వాష్ చేస్తాను. క్లీన్ చేసి కంప్లీట్గా డ్రై చేసి స్టోర్ చేస్తా. అప్పుడే రస్ట్ రాకుండా అయితే ఉంటుంది. నేనప్పుడు స్టీల్ బాటిల్ కొన్నప్పుడు అందరూ 500 రూపీస్ బాటిల్ పెట్టావా అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఫస్ట్ బేబీ నుంచి సెకండ్ బేబీ వరకు రస్ట్ పట్టకుండా, క్రాక్ కాకుండా, అలానే షేప్ కూడా మార్చకుండా యూజ్ అయితే చేస్తున్నాను. బ్యాడ్ క్వాలిటీ అయితే ఇప్పటికీ రస్ట్ పట్టేసేది, అలానే షేప్ కూడా మారేది, లీక్స్ వస్తాయి. సో క్వాలిటీలో కాంప్రమైజ్ చేయకండి. ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేసినప్పుడు మనం హీట్ చేస్తాం కదా, దానివల్ల టాక్సిన్స్ అయితే రిలీజ్ అవుతాయి. అట్లీస్ట్ హాట్గా ఉన్న మిల్క్ వేయడం లేకపోతే రాగి జావా ఇలాంటివి యాడ్ చేసినప్పుడు కూడా టాక్సిన్స్ అయితే రిలీజ్ అవుతాయి. లాంగ్ టర్మ్లో బేబీకి డైజెషన్, హార్మోన్స్, ఇమ్యూనిటీ మీద చాలా ఎఫెక్ట్ అయితే చేయొచ్చు. సో ప్లాస్టిక్ కన్నా స్టీల్ బాటిల్ బెటర్ ఆప్షన్. 1 టైం ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టైం యూస్, హైజెనిక్ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. చిన్నపిల్లలు ఉన్న మదర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలానే అందరికీ యూజ్ అయ్యేలాగా కంటెంట్ అయితే చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.